హాయ్ ఫ్రెండ్స్, ఈ చేపల కూర ఎలా అంటారు చూడండి. హలో ఎవ్రీవన్, ప్రజెంట్ మనం ఏంటంటే ఎంతో టేస్టీగా చేపల పులుసు ఎలా ఉండాలో చూద్దాం. వాటిలో కావాల్సినవి క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కలు, ఉల్లిబందు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. దాంతోపాటు మనం వేడివేడి దాంట్లో నూనెలో ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ అది బాగా వేగుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. అవి బాగా ఎర్రగా వేయించాలి. అది మొత్తం వేగేదాకా ఉంచాలన్నమాట. దాని తర్వాత దాంట్లోకి కావలసినట్టు ఉల్లిపాయలు బాగా వేగేలాగా చేయాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి అది కూడా మంచిగా వేగేదాకా ఉంచాలన్నమాట. చూసారా, చక్కగా వేగిపోయింది కదా, రెడ్డిష్ కలర్లో వచ్చేటట్టు ఇట్లా మొత్తం వేగేలాగా ఉంచుకోవాలి. దగ్గర అడ్డు వచ్చేసి అక్కడ ఉల్లిబందు చిన్న చిన్న ముక్కలుగా కోసేసి దాంట్లో వేసేసుకోవాలి. నీట్గా వాటిలో వాష్ చేసుకొని అవి కూడా మొత్తం వేగేదాకా నీట్గా వేయించుకోవాలి. చూసారా, నీట్గా ఉల్లిబండి కూడా ఆనియన్స్లో మిక్స్ అయిపోయి నీట్గా వేగిపోయింది. దాంట్లో నేను ఏం చేశాను అంటే ఒక టమాటాని మిక్సీ బౌల్లో వేసి నీట్గా మిక్సీ పట్టేసుకున్నాం మెత్తగా. చాలామంది అది యూస్ చేయరండి, కానీ అది వేస్తే చేపల కూరలో చాలా టేస్టీగా ఉంటుంది. దానికి సరిపడా చింతపండు పులుసు కూడా వేయాలండి. చింతపండుని మనం మెత్తగా పిసుక్కొని, తొందరగా చింతపండు నానాలంటే కొంచెం హాట్ వాటర్ వేయాలి. దానికి సరిపడా కారము, సరిపడా ఉప్పు కూడా వేయాలండి. చూసారా, కొంచెం మన కలర్ చేంజ్ అయింది కదా, టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందాక హై ఫ్లేవర్లో పెట్టుకుని దగ్గరకు రానిచ్చేదాకా కొంచెం మరగనివ్వాలి. ఇట్లాగా మొత్తం మనం వేసుకున్న రెసిపీస్ అన్నీ దగ్గరగా గ్రేవీలాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం క్లీన్గా పెట్టుకున్న చేపల ముక్కలన్నిటిని వేసేసేయాలి దాంట్లో. వేసేసాం కదా, ఇప్పుడు ఆ చేపల ముక్కలు మునిగేలాగా కొంచెం ఎక్స్ట్రా వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. చూసారా, మొత్తం అయిపోయింది, నీట్గా ఉడుకుతుంది అన్నమాట చేపల కూర. మంచి స్మెల్ కూడా వస్తుందండి, బాగుంది చాలా. ముక్క ఇలా తీసి చూసుకుంటే మనకి ముక్క ఉడుకుందా లేదా అని తెలుస్తుంది. ఫైనల్గా మన చేపల పులుసు రెడీ అండి, చాలా బాగుంది కదా.